10 లక్షల మంది సైన్యంతో అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించారని, ఇప్పుడు 65 లక్షల పసుపు సైన్యం, కోటి మంది డ్వాక్రా అక్కా చెల్లెళ్ల అండతో ఏపీలో విజయకేతనం ఎగురవేయడం ఖాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన రైతులు, పింఛనర్లు, యువత, డ్రైవర్లు తెలుగుదేశానికి అండగా ఉన్నారని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు ఏకపక్షం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. రాను ఎన్నికల యుద్ధంలో వైకాపా చేతులెత్తివేసే పరిస్థితి వస్తుందన్నారు. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతోందని, వివిధ పథకాల లబ్ధిదారులంతా అభ్యర్థులకు అండగా ఈ ఘట్టంలో పాల్గొనే పరిస్థితి ఉందని అభిప్రాయపడ్డారు. పోలవరంపై తెలంగాణ మరోమారు సుప్రీంకోర్టులో కేసు వేసిందని, అలాంటి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న కేసీఆర్తో జగన్ అంటకాగుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న కేసీఆర్తో కుమ్మక్కైన జగన్ ఏపీలో ఓటెలా అడుగుతారని ప్రశ్నించారు. సొంత బాబాయిని జగన్ 2 సార్లు కొట్టారన్న వార్తలు చూస్తున్నామన్న చంద్రబాబు, అలాగే ఎంపీ పదవికి వివేకాతో బలవంతంగా రాజీనామా చేయించేందుకు ప్రయత్నించారనే విషయాన్ని ప్రస్తావించారు. సోనియా గాంధీ హెచ్చరించాకే వివేకాతో రాజీనామాపై వెనక్కి తగ్గినట్లు మీడియాలో వచ్చిన కథనాలను గుర్తు చేశారు. ఇప్పుడేమో బాబాయ్ హత్యను గుండెపోటు పేరుతో పక్కదారి పట్టించేందుకు జగన్ యత్నించారంటూ మండిపడ్డారు. జగన్ సొంత మీడియాలో గుండె నొప్పి డ్రామా నడిపించారన్న చంద్రబాబు, హత్య అని బయటపడ్డాకే కొత్త నాటకానికి తెరలేపారని దుయ్యబట్టారు. సిట్ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్న సీఎం దోషుల్ని వదిలేది లేదని స్పష్టం చేశారు. అభివృద్ధి, అరాచకానికి మధ్య జరిగే ఈ ఎన్నికల్లో వైకాపాకు ఓటేస్తే అరాచకానికి వేసినట్టేనని అన్నారు. వైకాపాకు ఓటేస్తే పేదల సంక్షేమం ఆగిపోయి బలహీన వర్గాలపై దాడులు, దౌర్జన్యాలు పెరుగుతాయని చంద్రబాబు హెచ్చరించారు. అమానుషాలు చేసేవారికి ఓటు అడిగే హక్కు లేదన్న సీఎం, వైకాపాకు ఓటేస్తే ఆడబిడ్డలకు భద్రత ఉండదన్నారు. ఏపీని అరాచక రాష్ట్రంగా మార్చేస్తారని, అభివృద్ధి ఆగిపోతుందని ఆందోళన వెలిబుచ్చారు. భూములు, ఆస్తులకు భద్రత ఉండదన్నారు.